రష్యాలో ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. భారీ భూకంపంతో రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. రష్యా తీర ప్రాంతమైన పెట్రోపావ్లెవ్స్క్, కామ్చాట్స్కీలో భూమి తీవ్రంగా కంపించింది. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హొకైడా దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కంపించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సునామీతో పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తింది. సునామీ ప్రభావిత తీర ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హవాయి, చిలీ, సోలెమన్ దీవులు, అలాస్కా, ఒరేగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. Господи, боже мой! Стой, Господи, боже мой! Когда успокоится все, Господи! Ой-ой-ой-ой-ой-ой-ой-ой! 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్న తీర దేశాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు ఉన్నాయి. అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరంలో 6 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరులుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బార్లు తీరాయి. ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. తీర ప్రాంతాల్లోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది జపాన్. ఇప్పటికే జపాన్ పసిఫిక్ తీరంలో కొన్ని దీవులను సునామీ అలలు తాకాయి. టొకచాయ్ పోర్ట్లో 40 సెంటీమీటర్ల అలలు రాగా, ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి. తోకు, కాంటో ప్రాంతాల్లో భారీ అలలు భయపెడుతున్నాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు, ఇషినోమోకి పోర్టులో 50 సెంటీమీటర్ల అలలు వచ్చాయి. తీర ప్రాంతాల్లోని జపాన్ ఎయిర్పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ ఎయిర్పోర్టుకు వచ్చే విమానాలను దారి మరల్చారు. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలో 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రష్యాలో భారీ భూకంపం, తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఏ ప్రాంతాలను సునామీ తాకింది? అలర్ట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, రష్యాలో ఇవాళ ఉదయం అయితే భారీ భూకంపం సంభవించింది అండ్ 8.8 మ్యాగ్నిట్యూడ్తో రిక్టర్ స్కేల్పై రికార్డ్ అవ్వడం జరిగింది. ఇది చాలా హై అనే చెప్పాలి. అండ్ రష్యాతో పాటు జపాన్లో కొన్ని తీర ప్రాంతాల్లో కూడా ఈ భూకంపం అనేది రావడం అండ్ అక్కడ చాలా ఎత్తుగా అలలు అనేవి రావడం, సునామీ చోటు చేసుకోవడం కూడా జరిగింది. అండ్ కొన్ని తీర ప్రాంతాలతో పాటు కొన్ని ఐలాండ్స్లో కూడా ఈ సునామీ అనేది చూసాం. సో అక్కడ సునామీ వచ్చిన ప్రదేశాల దగ్గర ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యారు. అండ్ కొన్ని చోట్ల భూకంపం వచ్చిన ప్లేసుల్లో కూడా చాలాసేపు పెద్ద పెద్ద భవనాలన్నీ కంపించడం జరిగింది. అండ్ అక్కడి నుంచి చాలామంది పరుగులు పెట్టడం, చాలా భయపడిపోయిన సందర్భం ఇవాళ మనం చూసాం. అండ్ కొన్ని ప్లేసెస్కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాటిలో హవాయ్, చిలీ, సోలెమన్ దీవులు అండ్ అలాస్కా, వాషింగ్టన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనం ఇవాళ భూకంపం అనేది చూసాము. సో ఒక పక్క జపాన్, రష్యాతో పాటు అమెరికాకు కూడా కొంతవరకు డేంజర్ అయితే ఉంది. అండ్ మనం మ్యాప్ చూసుకున్నట్లయితే మ్యాప్లో మనం ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడైతే మనం సునామీ అండ్ ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగిందో మనం మ్యాగ్నిట్యూడ్తో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. లొకేషన్ వచ్చేసి ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అయిన ప్రదేశం. అండ్ ఇది కొమెండాస్కీ అనే ఏరియాలో మనకి మ్యాగ్నిట్యూడ్ 8.8తో పాటు డెప్త్ కూడా 46 మైల్స్ డెప్త్తో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో దీని చుట్టుపక్కల వచ్చేసి మెయిన్గా రష్యా అండ్ జపాన్, ఇది చాలా దగ్గర ప్రదేశం.
ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఈ ఏరియాలో 3 మీటర్ల కంటే ఎత్తులో మనం ఇక్కడ అలలు అనేవి రావడం అండ్ అంత రేంజ్లో వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల చాలా ఏరియాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది వచ్చేసి జపాన్. ఎఫెక్ట్ అయిన ఏరియాకి చాలా దగ్గరలో రష్యా అండ్ జపానే ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఎల్లో కలర్లో కనిపిస్తోందో ఈ ప్లేస్ మనం చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయిన ప్లేస్. మనం ఇప్పుడు ఇందాక చూసింది జస్ట్ థ్రెట్ ఉన్న ప్లేసెసే. ఒక 1.1 to 3 మీటర్స్, 3 మీటర్స్, మోర్ దాన్ 3 మీటర్స్ అలా ఉన్న కండిషన్స్ మాత్రమే మనం చూడటం జరిగింది. మనకి వార్నింగ్ ఏ ఏరియాస్లో ఇచ్చారు అంటే కాలిఫోర్నియా ఏరియాలో ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మార్నింగ్ 12:50కి 12:50 26 సెకండ్ల దగ్గర మనము ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా అలాస్కా ఏరియాలో మనకి కొంతవరకు అడ్వైజరీగా అనిపిస్తోంది. 12:50 ఈ ప్రదేశాలన్నీ మనం ఎఫెక్ట్ అయిన కండిషన్స్లో చూస్తున్నాం. అలాస్కాలో పెద్దగా జనసంచారం ఉండదు కాబట్టి పర్వాలేదు అనిపించింది. కానీ కొన్ని ప్రదేశాలు హవాయ్, చిలీ లాంటి కండిషన్స్లో జనారణ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడి నుంచి ఆల్మోస్ట్ 9 లక్షల మందిని ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సునామీ వల్ల కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మెయిన్గా జపాన్కే ఇది ఎక్కువ రిస్క్ అయితే అనిపిస్తోంది శ్రవంతి. ఎందుకంటే జపాన్లో ఆ ఏరియాస్లోనే ఎక్కువ మంది జనాలు ఉండడం జరుగుతోంది. అండ్ చైనాకు కూడా కొంతవరకు అయితే రిస్క్ ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో జపాన్, రష్యా, చైనా అండ్ కొంత పార్ట్ ఆఫ్ అమెరికాకు కూడా రిస్క్ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం జరిగింది. దీనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ ఆల్రెడీ తీసుకుంటున్నారు. అండ్ రెస్క్యూ టీమ్స్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. అండ్ అమెరికా కోస్టల్లో మన భారత కాన్సులేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సునామీలు ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ భూకంపం అనేది సంభవించే రిస్క్ ఉంది అనే దాని మీద వాళ్ళు కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎక్కడెక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళనైతే సురక్షిత ప్రాంతాలకి అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి భారత కాన్సులేట్ కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తోంది. అండ్ కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో అండ్ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రస్తుతానికి ఇండియన్స్ ఉన్న ప్లేసుల్లో అయితే అంత హెవీ రిస్క్ లేదు. అండ్ ఇక్కడ మన ఇండియన్ కండిషన్స్ కూడా చూసుకోవచ్చు. మన ఇండియాకి పెద్ద సునామీకి కానీ భూకంపం కానీ ప్రస్తుతానికి వచ్చే రిస్క్ అయితే లేదు. సో ఏదైతే జపాన్, రష్యా, చైనా అండ్ అమెరికా ఉన్నాయో ఇక్కడ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా వరకు ప్లేసెస్ ఎఫెక్ట్ అయిపోయాయి కాబట్టి అక్కడ మళ్ళీ ఈరోజు సునామీ కానీ లేదా భూకంపం అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట శ్రవంతి.